హాల్‌లో అందరూ ఉంటారనమాట. ఇటు సుమలత, అక్షిత, భువన, ప్రసాదరావు, బామ్మ, అలాగే పల్లవి, చంటి, చరణ్ అందరూ ఉంటారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తెగ ఫోన్స్ వస్తూ ఉంటాయనమాట చరణ్‌కి. ఇక పక్క నుంచి బామ్మ అంటుంది, "ఏంట్రా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారా? నీ భార్య గెలిచింది అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారా నీకు? హ్మ్. ఏంటి?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఇటు అక్షతకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అక్కడే ట్రాఫీ పెట్టుంటుందనమాట పల్లవికిచ్చిన ట్రాఫీ. ఇక కావాలని చెప్పి తన చేయి తగిలిస్తుందనమాట. ట్రాఫీ కింద పడిపోతుంది. కింద పడిపోవడంతోని ఇక బామ్మ గబగబా వచ్చి, అయ్యో! ట్రాఫీ పడిపోయిందని చెప్పి తీసి మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేసి ఇక అక్షితని తిడుతూ ఉంటుంది. "ఏంటమ్మాయి కళ్ళు కనిపించట్లేదా ఏంటి? చూసుకొని ఎళ్ళొచ్చు కదా!" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అక్షితని. అప్పుడు అక్షిత, "చూసుకోలేదండి. చూసుకోలేదు కాబట్టే పడిపోయింది" అని చెప్పి అనగానే, "నువ్వు కావాలనే చేసుంటావు. కళ్ళు నెత్తి మీదున్నాయి నీకు" అని చెప్పి అనగానే, "ఏంటి? ఏంటసలు ఈ పెద్దావిడ? ఆ! కళ్ళు నెత్తి మీదకుండడమేంటి? నాకున్నాయా? మీకున్నాయా? మీకే కళ్ళు నెత్తి మీదకున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఏదో పెద్ద పెద్ద మనిషి అని చెప్పి, పోన్లే అని చెప్పి గౌరవం ఇస్తూ ఉంటే, పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని కావాలని చెప్పి నా మీద కామెంట్ చేస్తేనే ఊరుకునేదే లేదు. అసలు ఏంటి? ఊరికే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు. ఆ! అసల" అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే ఇక అప్పుడు చంటికి కోపమొచ్చి, "ఏ అక్షిత పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి మా బామ్మని అలా అంటున్నావు?" అని చెప్పి అనగానే, "మీ బామ్మనే కాదు నన్ను కంట్రోల్‌లో పెట్టాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళతో నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. ఆఖరికి నీతో కూడా ఇలాగే మాట్లాడతాను" అని చెప్పి చంటిని వేలు చూపించి మరీ మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఈ పెద్దావిడ ఒకతి మాట్లాడితే అన్నిట్లో దూరుతుంది. నన్నేదో కంట్రోల్‌లో పెట్టాలనుకుంటుంది. ఊరుకుంటున్నాను కదా! అని చెప్పి ఎక్కువ చేసేస్తుంది ఈ పెద్దావిడ అని చెప్పి అలా బామ్మని అంటూ ఉంటే ఇక అందరూ ఏంటి ఇలా అంటుంది, ఇలా మాట్లాడుతుంది అక్షిత అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడు పల్లవి కోపంతోని చంపకేసి కొడుతుందనమాట అక్షితని. అలా కొట్టడంతోని అక్షిత కింద పడిపోతుంది. "ఏయ్! ఏంటే నన్నే కొడతావా? ఎందుకు కొట్టావు నన్ను?" అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, "కొట్టాలా? చంపాలా? ఈ ఇంటికి పెద్ద దిక్కు బామ్మగారు. బామ్మగారితోనే అలా మాట్లాడతావా? కళ్ళు నెత్తికెక్కాయా?" అని చెప్పి, "ఏంటి నువ్వు నీ మాటలు? ఏం నేర్చుకున్నావు నీ పుట్టింట్లో? ఆ! అత్తారింట్లో ఎలా ఉండాలనేది నేర్చుకో. ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలనేది తెలుసుకో" అని చెప్పి పల్లవి అరుస్తూ ఉంటుంది అక్షితని. అప్పుడు అక్షిత, "నేనేమి తప్పుగా మాట్లాడలేదే. నన్ను కంట్రోల్‌లో పెట్టాలనుకుంటుంది. అందుకే ఆవిడని అలా అన్నాను. నేనేం తప్పు చేయలేదు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చంటి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ ఏమో కోపం ఆపుకోలేక, "అవును తప్పే అక్షిత. నువ్వు చేసింది తప్పే" అని చెప్పి గట్టిగా అనడంతోని ఇక షాక్‌లో చూస్తూ ఉంటుంది అక్షిత. సో, ఇంతే అండి ఇవాల్టి ప్రోమోలో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.